తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఏసీబీ నోటీసులు కలకలం రేపాయి. ఫార్ములా ఈ రేస్ కేసులో గతంలో విచారణకు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలంగాణ ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. అయితే భారత రాష్ట్ర సమితి 25 సంవత్సరాల వేడుకలకు అమెరికా వెళ్తున్న నేపథ్యంలో తనకు కాస్త సమయం కావాలని, తిరిగి వచ్చిన తర్వాత విచారణకు హాజరవుతానని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించిన కేటీఆర్, ప్రస్తుత ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ నోటీసులు ఇస్తోందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్స్ వేదికగా స్పందించారు. కేటీఆర్ కు నోటీసులు ఇవ్వడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయడం లేదు. పైగా ఆ సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి రేవంత్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. ఏసీబీ నోటీసులు జారీ చేయటం సరైన విధానం కాదు. ఇటువంటి వేధింపులు బీఆర్ఎస్ నాయకులకు కొత్త కాదు. ఇటువంటి ఇబ్బందులు ఎన్నైనా సరే ఎదుర్కొని తట్టుకొని నిలబడిన శక్తి కేసీఆర్ సైనికులకు ఉందని కవిత పేర్కొన్నారు.